దక్షిణానికి వాటం ఉన్న భూమిని. యమవీధి అంటే లాస్ ఆఫ్ లైఫ్ అని చెప్తారు, అంటే ప్రాణ నష్టం అని చెప్తారు. అలాగే మనకి నైరుతి వాటం ఉంటే భూత వీధి అని పేరు పెట్టారు దానికి. దానికి ఏంటంటే పేదరికం అనే లాస్ ఆఫ్ ప్రాపర్టీ, ఆస్తి నష్టం అని పెట్టారు దానికి ఫలితం. అలాగే మీకు పశ్చిమానికి వాటం ఉంటే దానికి జలవీధి అని పేరు పెట్టారు పశ్చిమానికి. దానికి ఏంటంటే పేదరికం అని ఫలితం చెప్పారు. అలాగే మనకి వాయువ్య వాటం ఉంటే దానికేమో నాగవీధి అని పేరు పెట్టారు వాయువ్యానికి. దానికి లాస్ ఆఫ్ చిల్డ్రన్, సంతాన నష్టం అని ఫలితం పేరు దానికి చెప్పారు, రిజల్ట్ చెప్పారు అలా ఉంటే భూమి. అలాగే ఉత్తరానికి వాటం ఉంటే దాన్ని గజవీధి అన్నారు. గజవీధి అంటే దానికి ఫలితం వెల్త్, సంపద అని చెప్పారు. అలాగే లాస్ట్గా మీకు ఈశాన్య వాటం ఉంటే దాని ధాన్య వీధి అని పేరు దానికి. దాని మీద ఫలితం వెల్ఫేర్, అది కూడా శుభంగా చెప్పారు. మొత్తం మీద అష్ట దిశల్లో మనం చూసుకున్నట్టయితే ఉత్తరానికి, ఈశాన్యానికి, తూర్పు ఈ 3 దిశలు వాటం ఉన్న భూమి, స్లోప్ ఉన్న భూమి మంచిదని చెప్పి తెలుస్తుంది మనకు వాస్తులో.